నమస్కారం. సంతోషం భక్తి ఛానల్‌కి స్వాగతం. మరి కార్తీక మాసం వచ్చేసింది గదండీ! కార్తీక మాసంలో ఎలాంటి ఉపవాసాలు చేయాలి, నదీ స్నానం గురించి, అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి, మరి ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారండి. ప్రముఖ జ్యోతిష్యురాలు, అలాగే ఎనర్జీ వాస్తు నిపుణులు, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం జయప్రద గారు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. మరి కార్తీక మాసం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి చాలా విశిష్టత గలది. మరి కార్తీక పౌర్ణమి రోజు అంటే ఎలా పూజలు చేయాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? మన ప్రేక్షకులకు వివరించండి. తప్పకుండా నాన్న. కార్తీక పౌర్ణమి అంటే చాలా విశేషమైన రోజు. అవును. చాలామంది ఏంటంటే నోములుంటాయి. హ్మ్. నోములు చేసుకుంటారు. సంతాన యోగం లేని వాళ్ళు హ్మ్. సంతానం కోసం చంద్రుడిని ప్రార్థిస్తారు. ఈ రోజున ఉపవాసం కంప్లీట్‌గా ఉపవాసం ఉండి చలివిడి చేసిన నైవేద్యం పెట్టి ఆ చలివిడిని తింటారు వాళ్ళు. హ్మ్. ఇంకా వేరే ఏమి తినరు. ఆహారం ఏమి తీసుకోకుండా చలివిడి మాత్రమే తీసుకుంటూ స్వీకరిస్తూ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఒక ముత్తైదుని పిలిచి తాంబూలం ఇచ్చి హ్మ్. అప్పుడు అది ఉపవాసాన్ని విరమిస్తారు. హ్మ్. అది. ఇంకొకటేంటంటే కార్తీక మాసం నెల రోజులు చేయలేని వాళ్ళు పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి చేస్తే కూడా కార్తీక మాసం అంతా ఫలితం వస్తుందని హ్మ్. మన పెద్దవాళ్ళు చెప్పారు. హ్మ్. అలాగే పౌర్ణమి రోజు దీపాలు వెలిగించడము. హ్మ్. అంటే కార్తీక మాసంలో నెల రోజులు వెలిగించలేకపోయిన వాళ్ళు పౌర్ణమి రోజు ఖచ్చితంగా భార్యాభర్తలిద్దరూ అవును. వెలిగిస్తే హ్మ్. వాళ్ళ జీవితంలో ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు రాకుండా హ్మ్. ఎప్పటికీ ఆకర్షశక్తి నిండుగా ఉంటుందని, హ్మ్. చక్కగా మళ్ళీ కార్తీక పౌర్ణమి వరకు వాళ్ళు ఎటువంటి కొట్లాటలు, గొడవలు హ్మ్. లేకుండా ప్రశాంతంగా ఉంటారని చెప్పి హ్మ్. మన పెద్దవాళ్ళేంటంటే భార్యాభర్తలిద్దరూ వెలిగిస్తారు. సో, ఆహా! కార్తీక పౌర్ణమి చూడండి గుళ్ళో అన్ని గుళ్ళల్లో భార్యాభర్తలిద్దరూ వెలిగిస్తారు. హ్మ్. భార్యాభర్త ఇద్దరు కలిపి వెలిగించమని చెప్పేసి చెప్తారు. హ్మ్. సో, ఇక్కడేంటంటే ఎవరి ఒత్తులు వాళ్ళు వెలిగించకుండా అందరూ కలిపి ఒకటే ఒత్తుని భర్త వెలిగిస్తే భార్య పట్టుకోవడం. హుహుహుహు. ఈ విధంగా చేయాలి. చాలామందేంటంటే ఎవరి దీపం వాళ్ళు పెట్టేసుకుంటుంటారు. భార్య పెడుతున్నది అది నాకేందని చూస్తే కానీ భర్త చేస్తే భార్యకొస్తుంది. ఆహాహాహా! పిల్లలకొస్తుంది. హ్మ్. కానీ భార్య చేస్తే భార్యకి మాత్రమే వస్తుంది. తర్వాత ఆహాహాహా! తనకు సంతానం ఉంటే సంతానానికొస్తుంది. హ్మ్. సో, భర్తకి ఏ విధంగా వస్తుందంటే కాస్త భర్తకి ఏదైనా ఒకరోజు అలా సావాసం చేస్తే సత్సంగాలు ఎలా అయితే మనం సావాసం చేస్తే వాళ్ళు అంటదని చెప్పేసి అలా వస్తుందని చెప్పేసి అంటారు గానీ, ఇక్కడేంటంటే దీపం మాత్రం భార్యాభర్తలిద్దరూ కలిసి వెలిగించాలి. హ్మ్. భర్త వెలిగిస్తుంటే భార్య చేపట్టుకొని వెలిగించాలి. అలా హ్మ్. చేయాలి. అలా చేస్తే ఈ ఫలితం వస్తుంది. హ్మ్. తెలియకుండా విడివిడిగా వెలిగించకూడదు. హ్మ్. ఇదొకటి పౌర్ణమి రోజు నేను చెప్పాలనుకున్న విషయం. హ్మ్. చాలామంది గుళ్ళల్లో ఎవరి హ్మ్. పూజ వాళ్ళు, ఎవరి దీపం వాళ్ళు పెట్టేస్తుంటారు. అలా కాకుండా ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు వీళ్ళు చేయాల్సిందేంటంటే పిల్లల్ని హింసించకుండా, పిల్లల్ని ఏమి అనకుండా, హ్మ్. భార్యాభర్తలిద్దరూ పోట్లాడుకోకుండా, హ్మ్. ఇద్దరూ సంతోషంగా, ప్రేమగా మాట్లాడుకొని, చక్కగా సాత్వికంగా పెట్టాలి. ఎందుకంటే చంద్రుడు ఒక ఆకారం హ్మ్. పౌర్ణమి అంటే. హ్మ్. చంద్రుడు ఒక బలం అంటే ఏంటంటే, చంద్రుడికి చాలా సెన్సిటివ్‌గా మనం పద్ధతి మాట్లాడే ప్రతి ఒక్క మాట జాగ్రత్తగా మాట్లాడితే ఆయన అనుగ్రహం కలుగుతుంది. హ్మ్. మనం ఏదైనా గట్టిగా మాట్లాడుకున్నా, పోట్లాడుకున్నా ఆ అనుగ్రహం తగ్గిపోతుంది. హ్మ్. అందుకని ఆ రోజు ఉపవాస నియమం ఎందుకు పెట్టారంటే, ఆ నీరసంతో మాట్లాడుకుంటూ ఉంటాం కదా! కాస్త జపం చేసుకుంటూ. అందుకని మన పెద్దవాళ్ళు పెట్టారు ఇవన్నీ. అంటే సైంటిఫిక్‌గా కూడా ఇవన్నీ ఏంటంటే, ఒక రోజంతా శరీరం అంతా వెలుగు, కాంతితో ఉంటే హ్మ్. మనలో వచ్చే చంద్రుడు యొక్క కారకత్వాలు ఏంటి మనకి ఇప్పుడు జనరల్‌గా బాలేపోతే మానసికమైన ఇబ్బందులు, హ్మ్. తర్వాత మనసు బయట చెప్పుకోలేకపోవడం. హ్మ్. చాలామంది పిల్లలు హ్మ్. బయటకి ఎక్స్‌ప్రెస్ అవ్వరు. వాళ్ళు అవును. ఏదైనా అవును. అసలు పేరెంట్సే చెప్పాలి ఏదైనా. పేరెంట్‌లో ఏదో ఒక పేరెంట్‌తోనే అటాచ్ ఉంటారు వాళ్ళు. హ్మ్. సో, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారు. ఓహో! అదొక పరిహారం ఉందనమాట. హ్మ్. తర్వాత మానసికంగా ఏవైనా రోగాలతో ఇబ్బంది పడేవాళ్ళు హ్మ్. శారీరకంగా. హ్మ్. సో, అలాంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు కూడా ఈ కార్తీక మాసం వాళ్ళు దీపం వెలిగిస్తే ఆ రోగాల నుంచి బయటపడతారని. హ్మ్. సో, కరెక్ట్ అయిన వైద్యం దొరుకుతుంది. మంచి వైద్య నిపుణులు దొరుకుతారు అని చెప్పేసి అని చెప్తారు. అందుకని ఇది ఆరోగ్యం కోసం పనికొస్తుంది. ఐశ్వర్యం కోసం పనికొస్తుంది హ్మ్. కార్తీక పౌర్ణమి. హ్మ్. అందుకే ఉపవాసం దీక్ష ఉండి చేయమని చెప్పారు. హ్మ్. సో, ఉపవాసం ఉండలేని వాళ్ళు కనీసం సాయంత్రం దీపం పెట్టే వరకైనా ఉపవాసం ఉండాలి. హ్మ్. మొత్తం అంటే మొత్తం ఉపవాసం ఉండలేము అన్న వాళ్ళు కాస్త పలహారం తీసుకోవచ్చు. ఏ హ్మ్. పలహారం అంటే గోధుమ రవ్వతో చేసిన పలహారాన్ని హ్మ్. తీసుకోవడం. సాత్వికమైన ఆహారం అది. హ్మ్. సో, కాస్త గోధుమ రవ్వ ఉప్మా చేసుకొని తినడము గాని, అలాంటివి. పెరుగు, పాలు తాగకూడదు ఆ రోజు. హుహుహుహు. పెరుగుని, పెరుగు, పాలని పాలు తాగకూడదు. తాగకూడదు. హ్మ్. తాగకుండా ఉండాలి. ఏదైనా ఫ్రూట్ తినొచ్చు. ఫ్రూట్ హ్మ్. జ్యూస్ తాగొచ్చు. హ్మ్. గోధుమ రవ్వతో ఉప్మా చేసుకొని తినొచ్చు. ఈ హ్మ్. విధంగా తినాలి తప్ప పాలు, పెరుగు అలా తింటే ఆ తినకూడదు. ఉపవాస నియమాలు పోతాయన్నమాట వీళ్ళకి. హుహుహుహు. అందుకని. సో, ఇలా చేయడం వల్ల వీళ్ళకి ఆ కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత అనేది కంటే వీళ్ళ ఆరోగ్యం విషయంలో గాని, వీళ్ళ జాతకంలో ఉండే ప్రభావాలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. హ్మ్. జాతకంలో ఉండే కర్మ ఏదైతే ఉందో అది తొలగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. హ్మ్. సో, చక్కగా దీపాలనేది గుళ్ళో, దేవాలయంలో దీపాలు పెడితే
పక్క వాళ్ళు తీసేస్తుంటారు. ఆ పక్క వాళ్ళు తీసేస్తున్న అవునవును. ప్లేస్‌లో మనం పెడతాం ప్లేస్‌లో. దీపాలు. అలా అవునవును. పెట్టకుండా ఒక హుహు. మంచి స్థలం చూసుకొని, హ్మ్. చక్కగా ముగ్గు వేసి, ఆ దీపాన్ని ఎవరు తోసేయకుండా ఉండే ప్లేస్ చూసుకోవాలి. జనరల్‌గా ఏంటంటే జనాలు ఎక్కువైపోతే హ్మ్. వీళ్ళు దేవుడి దగ్గర పెట్టాలనుకుంటారు. అవును. అక్కలేదు. ఆ ప్రాంగణంలో ఎక్కడైనా సరే హ్మ్. వీళ్ళ దీపం కాస్త పూర్తిగా వెలిగే వరకు, ఆరకుండా ఉండే వరకు చూసుకోవాలి. అంటే కొండెక్కకుండా ఉండే వరకు చూసుకోవాలి అనుకుంటే, మంచి స్థలం చూసుకొని చక్కగా వెలిగించొచ్చు. హ్మ్. ఈ చెట్టు కిందే వెలిగించాలని ఉసిరి ఆహ్, చెట్టు కింద కాదు. వెలిగించాలని. సో, ఆ చెట్టు కింద వెలిగించాలని చెప్పేసి, దేవుడి దగ్గర కనిపిస్తూ ఉండాలని చెప్పేసి ఏం లేదు. ముందు భగవంతుడు పెట్టిన దీపాన్ని సర్వంతర్యామి. తీసేసి. తీసేసి, జరిపేసి పెడుతుంటాం. వాళ్ళకి పాపం ఏదైతే ఉందో ఆ కర్మ పూర్తిగా తొలగాలి. ఆ దీపం మొత్తం కొండెక్కాలి. అవును. సో, కొండెక్కితే వాళ్ళ కర్మ దొరుకుతుంది. మధ్యలో హ్మ్. ఆపేసి పక్కన తోసేసాం అనుకోండి, మనకి అది పాపం కింద వస్తుంది. దోషం కింద వస్తుంది. అలా చేయకూడదు. చేయకూడదు ఖచ్చితంగా. అందుకని దీపం మనం చక్కగా పెట్టుకోవడం. మనం దీపం అయ్యే వరకు అక్కడ జపం చేస్తూ కూర్చోవడం. హ్మ్. చాలా మంది దీపం పెట్టేసి అయిపోయిందని చెప్పి ఆ! వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతారు. అవును. దీపం కొండెక్కే వరకు అక్కడ కూర్చొని హ్మ్. కాస్త మంత్రాన్ని జపం చేస్తుండాలి. హ్మ్. సో, ఏవి ఇష్టమైన మంత్రం దేవుడి ఇష్టమో ఏ దైవం ఇష్టమో ఆ దైవ మంత్రం చదువుకోవడం. హ్మ్. అక్కడ శివుడిదే చదవాలని లేదు. హ్మ్. విష్ణు సహస్రం చదువుకోవచ్చు. హ్మ్. లలిత సహస్రం చదువుకోవచ్చు. అమ్మవారిది చదువుకో. అమ్మవారిది చదవచ్చు. అయ్యప్ప స్వామిది చదువుకోవచ్చు. హ్మ్. ఎవరిదైనా సరే మన ఇష్ట దైవాన్ని చదవమని చెప్పారు హ్మ్. అక్కడ. హ్మ్. ఇష్ట దైవం ఏదైతే మంత్రం వస్తుందో నోటికి చూడకుండా కళ్ళు మూసుకొని, ఆ దీపాన్ని చూస్తూ దీపకాంతిలోని చదవడం. లేదా కళ్ళు మూసుకొని చదవడం. హ్మ్. కానీ దీపం కొండెక్కే వరకు ఉండడం. హ్మ్. ఇది చేయాలి కంపల్సరీగా. హ్మ్. అందరూ ఏంటంటే లేవండమ్మా లేవండి లేవండి పెట్టేసేదని చెప్పేసని చెప్పడం. వెళ్ళిపోగానే అది జస్ట్ తోసేస్తున్నారు. అవును. అసలు అలా తోసేసే గుళ్ళకి వెళ్ళట్లేదు. హ్మ్. ఎక్కడైనా దేవుడే. హ్మ్. ఏ గుడికైనా వెళ్ళండి. ఆ దీపం తోయకుండా ప్రశాంతంగా ఉండే దేవాలయానికి వెళ్లి వెలిగించండి దీపం. హ్మ్. ఇది చాలా మంచి విశేషం. హ్మ్. లేదా క్షేత్రాలకు వెళ్లి వెలిగిస్తే హ్మ్. ఇంకా. ఇంకా మంచి మంచి ఫలితాలు. హ్మ్. తిరుపతి వెళ్ళినా, తిరుమల వెళ్లి వెలిగించుకున్నా, హ్మ్. శ్రీశైలం వెళ్ళినా, సింహాచలం వెళ్ళినా, తిరుత్తణి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వెలిగిస్తే ఆ క్షేత్రంలో ఇంకా మంచి సౌభాగ్యం ఉంటుంది. కాపోతే అరుణాచలం అలాంటి వాటి వెళ్ళగలగదు. అది తోసేసి తొక్కులాటలు చాలా ఇబ్బంది పడతాం. పుణ్యం మన దేవుడిది మామూలుగానే గాని అరుణాచలంకెళ్ళలేము. అంటే కార్తీక మాసంలో. కార్తీక మాసంలో. ఇంకా పౌర్ణమి రోజు అస్సలు పౌర్ణమి వెళ్ళలేం. రోజే అసలు. అంటే చాలా మందేంటంటే ఆ ప్లేసెస్‌కి వెళ్ళాలి. ఆ రోజు అవును. శివుడిని చూడాలి అని చెప్పి శ్రీశైలం అని ఇలా వెళ్తుంటారు. వెళ్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే భక్తి కంటే మనం ఆ భక్తి మీద ధ్యాస ఉండదు. హ్మ్. జనాలు తోసేస్తున్నారు, పక్క వాళ్ళు లాగేస్తున్నారు అనే దాని ఉంటుంది. హ్మ్. శివుడు ఎక్కడైనా ఉంటాడు. మనం పరమేశ్వరుని తలుచుకుంటూ అవును. క్షేత్రాలను దర్శనం చేసుకోవాలి. దీపం అక్కడ వెలిగించొచ్చు. హ్మ్. క్షేత్ర ప్రాంగణం మొత్తం శ్రీశైలం అంతా అయింది కదా! హ్మ్. అక్కడ మనం ఎక్కడైనా వెలిగించొచ్చు. హ్మ్. కానీ దేవాలయంలో వెలిగించాలనే రూల్ ఉంది చూడండి. అది హ్మ్. కాకుండా ఇలా చేస్తే మంచిది. నా ఉద్దేశం అది. హ్మ్. ఇది పెద్దవాళ్ళు చెప్పింది కదా! పెద్దవాళ్ళేంటంటే ఆ దీపం వెలిగే వరకు జాగ్రత్తగా చూసి కాపలా కాసుకోండి. మంత్రం చదవండి చెప్పేవారు. అంతవరకే. అమ్మ ఇంకొకటి ఈ కార్తీక పౌర్ణమి రోజు చాలామంది ఒత్తుల దగ్గర కన్‌ఫ్యూజ్ అవుతారు. ఎన్ని ఒత్తులు వేయాలంటారు? మనసులో మనకేందనిపిస్తే అని వేయొచ్చండి. హ్మ్. కాపోతే ఏంటంటే స్తోమత, స్థితి హ్మ్. అన్నీ చూసుకోవాలి. హ్మ్. ఇప్పుడు పక్క వాళ్ళు అప్పు చేశారు కొనుక్కొని ఇంత పెద్ద దీపాలు పెట్టారు. మనం కూడా దీపం ఇంత పెద్ద పెట్టి పెట్టాలని ఏం లేదక్కడ. కొండంత దేవుడికి ఎంత దీపం పెట్టినా తక్కువే. అవును. అర్థమైందా? అవును. సో, కరెక్టే. మనము మన జాతకంలో ఉండే గ్రహస్థితుల వల్ల అనుకూలంగా మారాలని, హ్మ్. మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని, హ్మ్. లేదా మనకున్న సమస్య నుంచి బయటపడాలని చెప్పి హ్మ్. ఒక దీపం వెలిగించినా అనుగ్రహం కలుగుతుంది. హ్మ్. దానికి ఇన్ని దీపాలు వెలిగించని ఎక్కడ నియమాలు లెక్కలు లేవు. హ్మ్. కాకపోతే ఏంటంటే 365 ఒత్తు అని ఎందుకన్నారంటే, మగవాళ్ళు జనరల్‌గా దీపాలు పెట్టరు కదా! అవును. ఇంట్లో ఇల్లాలే కదా దీపం పెడుతుంది. హ్మ్. సో, ఎప్పుడైనా వీళ్ళు వెలిగించాలి, మగవాళ్ళు కొంచెం వెలిగించాలంటే 345 ఒత్తులు అంటే 345 రోజులకి ఒక దీపం కింద అవుతుందిరా. కనీసం కార్తీక మాసంలో రోజు. అవి వెలిగించండి అని చెప్పి పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు అంతే. అంతే దాన్నే ఫాలో అవుతున్నారు. దాన్ని 345 ఒత్తులే పోయింది. 10,000, 1,00,000, 10,00,000 ఒత్తులు ఇవాళ కార్తీక మాసం అనేది ఒక రకంగా వ్యాపారం అయిపోయింది. హ్మ్. అలా వ్యాపారంగా చేయొద్దు. మనం చేయాల్సిందేంటంటే, పక్కవాడు అంత పెద్ద దీపం పెట్టిన మనం కూడా వెళ్ళికొద్దు. మన దగ్గర నిజంగా అంత స్తోమత స్థితి ఉంటే పెట్టండి. హ్మ్. ఇబ్బందేముంది? అవును. భగవంతుడు ఖర్చు పెట్టడంలో తప్పులేదు. అవును. కాకపోతే నా ఉద్దేశ్యం ఏంటంటే, దీపం మనం చిన్న దీపం పెట్టినా ఒక 10 మందికి అన్నదానం చేసామనుకో. కార్తీక మాసంలో కార్తీక ఇంకా. మాసంలో అది పుణ్యం వస్తుంది. ఒక 10 మందికి విద్యాదానం చేసామనుకో. విద్య వాళ్ళకి కలుగుతుంది. వాళ్ళు చదువుకుంటారు. అవును. వాళ్ళ జీవితంలో వెలుగు ఇచ్చాం గనక, మన జీవితంలో చీకట్లు తొలుగుతాయి. హ్మ్. నేను ఈ విధంగా చెప్తాను పరిహారం ఎవరికైనా సరే. బా చెప్పారు. సో, ఏదైనా సరే దానం చేయండి. చారిటీ చేయండి. హ్మ్. అంతే ఊరికే అన్ని లక్షల దీపాలు పెట్టమని చెప్పలేదు స్వామివారు. హ్మ్. ఒక దీపం వెలిగించండి. మిగతా డబ్బులతో లేని పేద పిల్లలకి మంచి ఆహారం కొనివ్వండి. వాళ్ళు చాలా మురిసిపోయి తింటుంటారు. హ్మ్. ఆ ఆనందం ఉంది చూడండి. ఆ హ్మ్. ఆనందంలో మనకి బ్లెస్సింగ్స్ ఒస్తాయి. హ్మ్. ఆ విధంగా చేయమని చెప్తా. ఇది హ్మ్. కార్తీక పౌర్ణమి చేయాల్సిన విశేషం నాన్న. అమ్మ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి? ఎలాంటి పూజ చేస్తే బావుంటుందని మా ప్రేక్షకులకు చాలా చక్కగా చెప్పారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. చూసారు గదండీ! కార్తీక మాసంలో ఎలాంటి పూజలు, నియమాలు పాటించాలో, అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి నియమాలు పాటించాలో చాలా చక్కగా తెలుసుకున్నాం కదండీ! ఇది ఇవాల్టి ఎపిసోడ్. ధన్యవాదాలు.